మీరు ఇప్పుడు ఓ, ఆ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఒక పని చేయండి, కోటి స్టేట్ బ్యాంక్ పార్కింగ్ లోకి వచ్చేయండి. బ్యాంక్లోకా? ఏం పర్లేదు, గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, వచ్చేయండి. నేను పనిలో ఉన్నాను, చూసుకొని వచ్చేస్తాను. ఓకే. ఏ యూటర్న్ తీసుకోవే, ఆడు వేరే ప్లేస్కి రమ్మంటున్నాడు. అరే నాకు ఒక డౌట్, బ్యాంక్ దగ్గర అంటే సేఫ్ అంటారు, రిస్క్ ఏమో? ఇక అన్ని రిస్కే బే. అక్కడే బెటర్, ఎవరికి డౌట్ రాదు. అయినా డబ్బులు బ్యాంక్ లోనే సేఫ్ ఉంటాయి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అంటే చేసేది హవాలా కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలమ్మా అని డౌట్ అంతే. మన పక్కనే పోలీసు ఉన్నాడు. అందరూ నార్మల్గా బిహేవ్ చేయండి, అటు తిరిగి చూడద్దు. ట్రాఫిక్ లో తిరిగిపోదాం. రే అలాంటి పిక్చర్స్ పెట్టుకో, అట్టగా తిరిగిపోతాం, మూసుకొని కూర్చో. మీ డాడీ ఫోన్ కొంచెం స్లోగా వెళ్ళు, వెనకెవరు రావట్లేదు. వీడి పేరు అజయ్, టాస్క్ ఫోర్స్లో సీఏ. కళ్ళ ముందు కరెన్సీ కనిపిస్తే ఎదురుగా కత్రినా కైఫ్ కనిపించినా పట్టించుకోడు. అలాంటి దాన్ని వదిలేస్తారని కాదు. వీడికి ప్రపంచంలో ఇష్టమైన రెండే రెండు, ఒకటి వీడి మమ్మీ, రెండు మనీ. ఎవరు? ఎరా నాన్న, ఎక్కడున్నావు? స్టేషన్లో ఉన్నానమ్మా. భోజనానికి వచ్చేస్తావా? లేట్ అవుతుందా? లేట్ అవుతుంది, తినేసి పడుకో. అలాగే నాన్న, నువ్వేదైనా తినే. ఉంటాను. హలో సార్, నేను సంతోష్ని. మియాపూర్ ఆర్కే టౌన్షిప్ లో బుక్కి బ్యాచ్ దొరికారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 5 దొరికారు. లైన్ బెంగళూరు నుంచి వచ్చింది సార్. ఇట్రా. ఫోన్ చేయి. సార్ ఈ బుక్ కడప శ్రీనివాస్ రెడ్డిది. వాడికి 2 ఉంటాయా? మూసుకొని చేయి. హలో మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ సార్ ఎఫ్ఐఆర్ అప్పుడే రాయకో. సార్ ఏం రాయాలో నేను చెప్తా. ఓకే సార్. నేను చెప్పేవారు పిఎస్లో కూర్చోబెట్టా. అలాగే సార్. కమిషనర్ గారు ఫోన్ చేస్తే సార్, చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళాను చెప్పు. ఏ కేసు సార్? వెళ్ళి పని చూడు.
వస్తున్నా 2 minutes. వస్తా 2 నిమిషాల్లో నీ పని చూసుకొని వెళ్ళిపోతాను. సరే నువ్వు పెట్టు, వస్తున్నా. కలిసి మన పక్కనే పోలీసు ఉన్నాడు. అందరూ నార్మల్గా బిహేవ్ చేయండి. అటు తిరిగి చూడద్దు. ట్రాఫిక్లో వెళ్ళిపోదామా? రే అలాంటి పిచ్చాల్సి పెట్టుకో. అడ్డంగా తిరిగిపోతాం. మూసుకొని కూర్చో. Shit. మన మార్చిన నంబరు ఆ పోలీస్ నంబర్ ఒకటేనా? ఏంటి నెంబర్ చెప్పు. 2587. అదే అదే ముందు ఫాస్ట్ వెళ్ళు. వీడి పేరు మురళి, క్రికెట్ బుకి. వీడు పడే కష్టానికి వాళ్ళ బాస్ జేబులు నిండుతున్నాయి. కానీ మొదటిసారి వీడి జేబులు నింపుకుందాం అనుకున్నాడు. దానికోసం ఆ హైదరాబాద్ యాంకర్ గారు ఇంకా ఆడుతున్నాడా? లేదన్నా, ఎప్పుడో మానేసాడు. అకౌంట్ అంతా సెటిల్ చేసాడా లేదా? అయిపోయింది. 2556 ముందేనా? మందే అన్నా. ఇప్పుడు ఫోన్ వచ్చిందేంటి? హలో. మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ ఏమైందన్నా? గాడిది మొట్ట అయింది. మీ అప్పుడు సెటప్ అంతా పట్టు దింగారంట. ఏయ్, అప్, వెంట్. హలో చెప్పండి రెడ్డి గారు. మల్లి గారు, మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది సార్. సరే, నేను కనుక్కొని చెప్తాను. ఓకే సార్. మొత్తం హైదరాబాద్ లైన్లన్నీ ఆపే. ఓకే అన్న. అన్ని లైన్లు ఇక్కడికే తీసుకో. ప్రసాద్, మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్లన్నీ ఆపే. అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చే. మురళి, అన్నా, నువ్వు హైదరాబాద్కి వెళ్ళు. అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను. ఎన్పిఎల్ మ్యాచ్ లో నేను ఒక్కడే చెయ్యి. హలో. హలో మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పండి, ఎంత అడుగుంటారు? ఓ 30,000 ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే. అన్నా, నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా? ఎవరికి చెప్పలేదన్నా. అకౌంట్లు అన్ని రాసావా? రాస్తున్నా అన్న. సరే అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు తీసుకోక మరి. సరే అన్న. జాగ్రత్త. MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. 8586 MB ఫేవరెట్.